నగరంలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. హోరెత్తించే విదేశీ డీజే నైట్స్, బాలీవుడ్, హాలీవుడ్ సింగర్ల హంగామా, డాన్సర్ల షోలు, అదేవిధంగా స్వదేశీ, విదేశీ ఫుడ్ ఐటమ్స్, విందు వినోదాలతో మిడ్ నైట్ పార్టీకి నగరం ముస్తాబైంది. నయాసాల్ జోష్ వేడుకల్లో రెక్కలు తొడిగే ఎగిరిపోవాలని అనుకుంటున్న పార్టీ ప్రియులకు పబ్లు, రిసార్ట్లు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్ సరికొత్త ఆఫర్లతో వెల్కమ్ చెప్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకోవటంలో హైదరాబాద్ కి పెట్టింది పేరు. నయాసాల్ వేడుకల్లో ఒక్కో ఈవెంట్ ది ఒక్కో ప్రత్యేకత. నగర యువత నాడి తెరిసిన పబ్లు, క్లబ్లు, రిసార్ట్లు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్స్ సరికొత్త ఆఫర్లతో వెల్కమ్ టు ద పార్టీ అంటున్నాయి. విందు వినోదాలతో పాటు వైవిధ్యానికే పెద్ద పీట వేస్తున్నాయి. వివిధ ప్యాకేజీలతో ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. కాన్సెప్ట్ ప్రాధాన్యంగా ఖరీదైన సంబరాలు చేసుకునేందుకు నగరవాసులు గెట్ రెడీ అంటున్నారు. పాత తేదీలకు గుడ్ బై చెప్పి కొత్త ఆశలకు వెల్కమ్ పలకడానికి న్యూ ఇయర్ జోష్ రొటీన్ అయినా నయాసాల్ సంబరాలు జరుపుకోవడంలో నగరవాసులు వినూత్నంగా ఉంటారు. ప్రతి ఏడాది స్టార్స్ తో సందడి చేసే న్యూ ఇయర్ హంగామా ఈసారి కూడా సెలబ్రిటీలను హైర్ చేసుకుంటోంది. కొంతమంది తమ కాన్సెప్ట్ ఆధారంగా ఖరీదైన సంబరాలకు హోటళ్లు, క్లబ్లు, పబ్లు సిద్ధం చేస్తుంటే మరికొన్ని క్లబ్లు వాల్ ఆఫ్ ద డీజేస్ అంటూ స్పెషల్ ఈవెంట్లని కండక్ట్ చేస్తున్నాయి. అంటే ఇట్స్ encouraging talent, music and all that. No, so unless we have some competition. Difference is totally high profile DJs are performing, and we are having a competition amongst the DJs only. So you will find a lot of music, people dancing. We are not getting stars because we feel now members are our stars. Actually members and members guests. But even that will be full actually. I do stay in Hyderabad. It's been 3 years now. I'm in Hyderabad. I love the city. I love the food. I love the culture. And yeah, ever since then, I think that I can also partially call myself Hyderabadi. The lifestyle is very secure and very boastful. It's very vivacious. And if one can enjoy music with loud emphasis on it, then it's nothing like that. సిటీ అవుట్స్కట్స్ లో న్యూ ఇయర్ ఈవెంట్ వందల్లో జరుగుతుంటే అందులో ఒక్కో ఈవెంట్ ది ఒక్కో ప్రత్యేకత. కొన్ని ఈవెంట్స్ లో డీజేల మిక్సింగ్ కి కుర్రాళ్లు చిందులేస్తుంటే మరికొన్ని ఈవెంట్స్ లో లైవ్ మ్యూజిక్ తో మైమరిపించనున్నాయి. యూత్ కే కాకుండా ఎల్డర్స్ కోసం ఓల్డ్ సాంగ్స్ తోనూ స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్స్. ఇక ఈసారి కంట్రీ క్లబ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని బేగంపేటలోని పోలీస్ హాకీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఇది పూర్తి ఫ్యామిలీ ఈవెంట్. ఈ ఏడాది నిర్వహించే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇదొక్కటే నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్ కావడం విశేషం.